హలో అండి. యూట్యూబ్లో ఇదే నా మొదటి వీడియో. మనం తెలుగు వాళ్ళం కదా, వినాయకుడు అంటే మనకి ఎంత స్పెషలో చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పని మొదలు పెట్టినా ముందు వినాయకుడు ఆశీర్వాదం ఉండాలి. విజయవాడలో మొదలైన నా జర్నీ చివరికి వచ్చి యార్క్లో ఆగింది. ఎంత దూరం వచ్చేసాను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని కెమెరా కూడా ఆన్ చేశాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ముందుగానే సారీ చెప్పేసుకుంటున్నాను. కొత్త ప్లేసు, కొత్త వ్లాగు, కొత్తగా కెమెరా ముందు రికార్డింగ్, అందుకే ఏదైనా తేడాగా ఉంటే ఎక్స్పీరియన్స్ లేదని అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? సరే ముందైతే మ్యాటర్లోకి వచ్చేద్దాం. టెంపుల్కి బయలుదేరాం కదా, కిందకు వచ్చి చూస్తే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ట్రాఫిక్ జాడే లేదు, వెదర్ కూడా అంతా కామ్గా ఉంది. మనకు తెలిసిన లైఫ్ కంటే ఇక్కడ లైఫ్ చాలా స్లో మోషన్లో నడుస్తున్నట్టు ఉంది. నేను మాత్రం కెమెరా ఆన్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం అని బయలుదేరా. అదిగో అక్కడ ఎత్తుగా కనిపిస్తుంది చూసారా, అదే క్లిఫ్టన్ మెథడిస్ట్ చర్చ్. 1909లో నియో గోతిక్ స్టైల్లో దాన్ని కట్టారంట. దీని గురించి డీటెయిల్గా ఇంకొక వీడియో చేద్దాము. సో దీని గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2026 ఏప్రిల్ చివరిలో లాస్ట్ సర్వీస్ జరిగి చర్చ్ క్లోజ్ అయిపోయిందంట. అంటే మనం చూస్తున్నది 100 years హిస్టరీ ఉన్న చర్చ్ అన్నమాట. కానీ ఇక్కడ ఒకటి గమనించారా, ఈ వింటేజ్ స్టైల్లో కార్ చూడండి. అసలు బిల్డింగ్ కంటే ముందు మన అటెన్షన్ అంతా దీని మీదకే వెళ్ళిపోతుంది. ఇక్కడ బిల్డింగ్స్ చూస్తుంటే గోడల మీద వైన్స్ ఫుల్గా అల్లుకుని ఇల్లు నేచర్తో కలిసిపోయినట్లుగా ఉన్నాయి. ప్రతి ఇంటి ముందు చిన్న గార్డెన్, ఎక్కడ చూసినా నీట్గా కామ్గా ఉంది. ఇక ఆ ఓల్డ్ స్టైల్ టెలిఫోన్ బూత్ చూసారా మీరు? దాన్ని చూస్తే మనం ప్రజెంట్ జనరేషన్లో ఉన్నామా లేక పాత ఇంగ్లీష్ మూవీలోకి వచ్చేసామా అనిపిస్తుంది. మన దగ్గర అయితే బిల్డింగ్ కడితే ఎలివేషన్ ఏంటి, కలర్ ఏం వేద్దాం అని ఆలోచిస్తాం. ఇక్కడ మాత్రం పాతదే ఉంచు, అదే బ్యూటిఫుల్గా ఉంది అన్నట్టు సేమ్ స్టైల్ మెయింటైన్ చేశారు. అమ్మయ్యా, ట్రాఫిక్ లేదనుకున్నాను, ఎంతలో కార్స్ వచ్చేసాయి. కానీ చూడండి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాయో. అదే మన ఇండియాలో అయితే కార్ ముందు కారు, దాని పక్కనే బైకు, మధ్యలో ఆటో, వాళ్ళదే అయినట్టు స్పేస్ అన్న కొంచెం జరుగు అంటారు. ఇక్కడ మాత్రం ఎవరి దారి వాళ్ళదే. అదిగో పక్కన ఒక సైకిల్ వెళ్తుంది చూసారా, దానికి ఒక ప్రత్యేక దారి ఉంది. మన దగ్గర అయితే సైకిల్ వాడు అన్న కాస్త సైడ్ ఇవ్వు అని దూసుకుని వెళ్ళిపోతాడు. మొత్తానికి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, వింటేజ్ బిల్డింగ్స్ అన్నీ దాటుకుంటూ మనం మన బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాం. చూసారా, మన బస్ స్టాప్ కూడా గ్లాస్ డోర్తో కవర్ చేసి ఉంది. ఫస్ట్ ఇది చూడగానే బస్ స్టాప్ ఏంటి గ్లాస్ రూమ్లో ఉంది అని నేను షాక్ అయ్యాను. అసలు అలా ఎందుకు కవర్ చేశారంటే గాలి, వాన, చలి వీటి నుంచి ప్యాసింజర్స్కి ప్రొటెక్షన్ అంట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది చూసారా, బస్ టైమింగ్స్ బోర్డు. బస్ ఎప్పుడు వస్తుందో ముందే చూపిస్తుంది. కొన్నిసార్లు 2 నిమిషాల ముందు, 2 నిమిషాలు వెనక అప్డేట్ అవుతుంది అంతే. మన ఊర్లో కూడా ఇలాంటి సిస్టమ్ ఉంటే బాగుండు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఎండలో వానలో నిలబడకుండా బస్ ఎప్పుడు వస్తుందో ముందే తెలుసుకుని టైంకి వచ్చేయచ్చు. ఇంక ఈ బస్ స్టాప్ సరౌండింగ్స్ గమనించారా, చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. మన ఊర్లో ఇలాంటి ఫెసిలిటీస్ వస్తే ఎంత బాగుంటుందో కదా. అదిగో మనం వెళ్ళాల్సిన బస్ కూడా వచ్చేసింది. ఇక మా ఆయనేమో ఇంకెంత రికార్డ్ చేస్తావు అని గోల్ చేస్తున్నారు. పాపం ఆయనకి ఏం తెలుసు, మీకు యార్కు మొత్తం చూపించే బాధ్యత నేను తీసుకున్నానని. ఇక ఈ బస్సు విషయానికి వస్తే మన ఊర్లో ఏసీ బస్సెస్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంది. అక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆ ఆర్చ్ పేరే విక్టోరియన్ ఆర్చ్. ఇది పాతకాలంలో ప్రధాన ఎంట్రన్స్గా వాడేవాళ్ళంట. చూస్తుంటే హిస్టరీ బుక్లోంచి నడుచుకుంటూ వెళ్తున్నట్టుంది. దీని కంప్లీట్ హిస్టరీ మాత్రం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, ఓకేనా? ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నది ద మిల్నర్ యార్క్ హోటల్. ఇది 1878లో నిర్మించిన విక్టోరియన్ ఎరా హోటల్. యార్క్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. చూస్తుంటే ఇది హోటల్ కంటే పాతకాలపు రాజ్భవనంలా అనిపిస్తుంది. దాని పక్కనే మనం చూస్తున్నది యార్క్ రైల్వే స్టేషన్. యార్క్కి వచ్చే వాళ్ళు, వెళ్లే వాళ్ళు, ప్యాసింజర్స్ కోసం ప్రధాన రైల్వే స్టేషన్ ఇది. ఈ రైల్వే స్టేషన్ 1877లో ప్రారంభమైంది. యూకే రైల్వే హిస్టరీలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పటికీ యార్క్కి ప్రధాన ట్రాన్స్పోర్ట్ హబ్గానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రైన్స్ మాత్రం ఆగలేదు, హిస్టరీని క్యారీ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది యార్క్ సిటీ వాల్స్. దాదాపుగా 200 ఏళ్ల చరిత్ర ఉందంట ఈ గోడలకి. ఒకప్పుడు యార్క్ నగరాన్ని రక్షించడానికి ఉపయోగించే వాళ్ళంట. ఇప్పుడు మాత్రం ఎనిమీస్ కోసం కాదు కానీ మనలాంటి టూరిస్టుల కోసం వాకింగ్ రూట్ అయిపోయింది పాపం. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ దాదాపుగా ఒకటే స్టైల్లో సేమ్ డిజైన్తో కనిపిస్తున్నాయి కదా. వీటిలో ఏవి కమర్షియలో ఏవి రెసిడెన్షియలో కనిపెట్టడం కొంచెం కష్టమే. మన ఇండియాలో అయితే ఇది హౌసా షాపా అని ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ బిల్డింగ్స్ చూసి కూడా గెస్ చేయడం కష్టమే. చూస్తూ ఉండగానే ఊరు దాటి బయటకు వచ్చేసాం. ఇదిగో ఈ సర్కిల్ చూసారా ఎంత సింపుల్గా ఉందో. మన సైడ్ అయితే ఇలాంటి చోట పెద్ద పెద్ద శిలాఫలకాలు, పూల మొక్కలు, ఇనాగరేషన్ బోర్డులు, హిస్టరీ రాసేస్తారు. ఇక్కడ మాత్రం సర్కిల్ ఉంది సింపుల్గా. రోడ్ సైడ్ గ్రీనరీ చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అది చూస్తూ ఎంజాయ్ చేసేలోపే మళ్ళీ ఇళ్ళు వచ్చేసాయి. ఇళ్ళు కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే బయట స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద ఇల్లు కానీ అందులో ఉండేది 2-3 అంట. మన దగ్గర అయితే స్పేస్ ఉంటే చాలు, ఇంకో ఫ్లోర్ వేసేయచ్చుగా అనే ప్లానింగ్ మొదలెడతాం. ఇప్పుడు నేను మీకు చూపించేది కొంచెం కొండ ప్రాంతం లాంటి ప్లేసు. ఇక్కడ ఇల్లు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నిజంగా ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపించింది. అందుకే వెంటనే కెమెరాలో రికార్డ్ చేసేసా.
మాటల్లో పడి చెప్పనే లేదు. ఇంతలో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందో ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టమే. నేను బస్ స్టాప్ వ్యూ నుంచి రికార్డ్ చేస్తున్నా కదా, బస్ టర్న్ తీసుకున్నప్పుడల్లా కెమెరాలో రోడ్ లైన్ దాటిపోయినట్లుగా కనిపిస్తుంది. అది చూసి నాకు ఒకటే టెన్షన్. వర్షం స్టార్ట్ అవడంతో సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను. కానీ ఈ పొలాలు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూస్తుంటే మొత్తం కంట్రీ సైడ్ అంతా గ్రీన్ కార్పెట్ పరిచినట్టు ఉంది. కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ కాకపోయినా లైవ్లో చూస్తే మాత్రం ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడే ఒక చిన్న ఇల్లు ఉంటే బాగుండు అనిపించింది నాకు. మనకు కూడా ఇక్కడ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే వారానికి ఒకసారి వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వచ్చి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. మన దగ్గర వీకెండ్ ప్లాన్ అంటే బయటకు వెళ్ళడానికి ట్రాఫిక్. ఇక్కడ మాత్రం నేచర్నే మన దగ్గరకు వచ్చేసినట్టు అనిపిస్తుంది కదా. ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది, కానీ ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా 500 మీటర్స్ ముందే రోడ్ని సింగిల్ లైన్ చేసేసారు. అటు ఇటు నుంచి వచ్చే ట్రాఫిక్ ఒకేసారి ఎదురుపడకుండా బోర్డు పెట్టి రెడ్ లైట్ వచ్చినప్పుడు స్టాప్ హియర్ అని క్లియర్గా సూచిస్తున్నారు. మన దగ్గర కూడా ముందే ఇలాంటి ప్లానింగ్ చేసి ఉంటే ట్రాఫిక్ టెన్షన్ కూడా తగ్గిపోతుందేమో కదా. చూడండి, మాకు గ్రీన్ లైట్ పడింది కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. అదే టైంలో అదర్ సైడ్ వెహికల్స్కి రెడ్ లైట్ పడటంతో వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఇక్కడ సిగ్నల్స్ ఎంత క్లియర్గా ఫాలో అవుతున్నారో. ఇలా బస్సు టాప్ వ్యూలో కూర్చొని జర్నీ చేస్తుంటే నాకు కాసేపు టెంపుల్ రన్ గేమ్లో క్యారెక్టర్లా పరిగెడుతున్న ఫీలింగ్ వచ్చింది. వెళ్ళే దారిలో రోడ్లు, బిల్డింగ్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతుంటే నేను బస్ జర్నీ చేస్తున్నానా లేదా ఏదైనా అడ్వెంచర్ మిషన్లో ఉన్నానా అనే డౌట్ కూడా వచ్చింది. ఫైనలీ మన డెస్టినేషన్ కూడా వచ్చేసింది. ఇదిగో చూడండి, లీడ్స్ బస్ స్టాప్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూస్తుంటే మినీ ఎయిర్పోర్ట్ ఫీల్ వచ్చింది. కానీ బస్సు దిగి బయటకు వచ్చి చూస్తే మాత్రం అరే బాబోయ్ ఏంటి ఇంత గజిబిజిగా ఉంది అనిపించింది. అదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా, సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకుంటున్నారా? అస్సలు కాదు, కార్ పార్కింగ్ కోసం కట్టిందట. నేనైతే చూసి షాక్ అయిపోయాను. ఇక బస్ స్టాప్ దిగ్గానే ముందే బుక్ చేసుకున్న క్యాబ్ ఎక్కేసాం. లీడ్స్లో మన జర్నీలో నెక్స్ట్ డెస్టినేషన్ వైపు బయలుదేరాం. కొత్త ప్లేస్ కదా, బయట వ్యూస్ చూస్తూ వెళ్తుంటే అసలు టైం తెలియలేదు. ఇక క్యాబ్ జర్నీలో ఏమేం కనిపించాయో మీరే చూడండి. ఇందాక నుంచి లీడ్స్ అంటున్నాను కదా, లీడ్స్ ఏంటంటే యూకేలోని ఫేమస్ సిటీస్లో ఒకటి. ఇది షాపింగ్, బిజినెస్, యూనివర్సిటీస్కి చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. సిటీలో ఓల్డ్ బిల్డింగ్స్తో పాటు మోడర్న్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అంటే యార్క్లో 1-2 స్టేర్ బిల్డింగ్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇక్కడ కొంచెం హైరేజ్ అపార్ట్మెంట్స్ లాంటివి మనం చూడవచ్చు. ఇక్కడ మేము కొద్దిసేపే ఉన్నాము, కానీ చూసినంతసేపు ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే బాగుండేదే అనిపించింది. ఇక మన ఫైనల్ డెస్టినేషన్కి వచ్చేసాము. లీడ్స్లో హిందూ టెంపుల్ ఇది. ఇక్కడికి రావడమే ఈరోజు మన మెయిన్ ప్లాను. ఇంత దూరం జర్నీ చేసి వచ్చాం కదా, దేవుడి దర్శనంతో మంచి ఎండింగ్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఒకే ఒక దేవుడు కాదు, రాధాకృష్ణులు, వినాయకుడు, రాముడు, అమ్మవారు, శివుడు, ఇలా మెయిన్ దేవుళ్ళందరినీ ఒకటే ప్లేస్లో పెట్టి అందంగా ఏర్పాటు చేశారు. చూస్తుంటే మన ఇండియాలో ఉన్న పెద్ద టెంపుల్ కాంప్లెక్స్ గుర్తొచ్చింది. ఇక్కడ చిన్న చిన్న ఈవెంట్స్, రిలీజియస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయంట. దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసరికి వర్షం మాత్రం అలానే పడుతూ ఉంది. మేము కూడా వర్షంలోనే బయటకు వచ్చేసాం. ఇదిగో చూడండి, ఇక్కడ అపార్ట్మెంట్స్కి మనలాగా ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్లు అయితే ఉండవు. చాలా చోట్ల రోడ్స్ పక్కనే కార్లు పార్క్ చేసేసి ఉన్నాయి. ఇంకా బిల్డింగ్స్ అన్నీ ఒకటే స్టైల్లో వరుసగా ఉండడం చూస్తే నీట్గా, యూనిఫామ్గా అనిపిస్తుంది. మన దగ్గర అయితే పార్కింగ్ ఎక్కడా అని ముందే టెన్షన్ తీసుకుంటాం. ఇక్కడ రోడ్స్ చూస్తే ఇదే పార్కింగ్ ఏరియా బా అనిపించింది. ఇక్కడ కాస్త దారి తప్పిపోయాం అనిపించింది. కాసేపటికి మళ్ళీ కరెక్ట్ రూట్ పట్టేసుకున్నాం. చాలా చిన్న చిన్న ట్విస్ట్లు, టర్న్స్ మధ్య మా జర్నీ కూడా సాగుతూ ఉంది. డెస్టినేషన్ ఒకటే అయినా దారిలో అడ్వెంచర్స్ మాత్రం ఫ్రీగా దొరికాయి. దారిలో మాకు ఈ గ్రాసరీ డెలివరీ చేసే రోబో కనిపించింది. దీన్ని రికార్డ్ చేయడానికి నేను చాలాసేపు వెయిట్ చేశాను. ఫైనల్లీ కెమెరాకి చిక్కింది. ఇక్కడ రోడ్డు క్రాస్ చేయాలంటే ఈ పెడెస్ట్రైన్ బటన్ ప్రెస్ చేయాలి. కానీ ఈ రోబో అంత హైట్కి వెళ్ళి బటన్ నొక్కలేదు కదా, అందుకే మా ఆయన హెల్ప్ చేసి బటన్ నొక్కారు. రోడ్డు క్రాస్ చేసిన వెంటనే రోబో మా ఆయన దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ అన్నట్టుగా ముందుకి వెనక్కి మూమెంట్ ఇచ్చింది. మా ఆయనేమో రెస్పాండ్ అవ్వకుండా పక్కకు వచ్చేసారు. పాపం రోబో హట్ అయినట్టుంది, అక్కడే నిలబడిపోయింది. లీడ్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సిటీ ఒకప్పుడు ఊల్ బిజినెస్ వల్ల బాగా డెవలప్ అయిందంట. ఇప్పుడు ఊల్ కన్నా షాపింగ్, బిజినెస్, యూనివర్సిటీస్, ఫుట్బాల్ వల్ల బాగా ఫేమస్ అయిపోయింది. ఇందాక ఊల్ బిజినెస్ వల్ల లీడ్స్ డెవలప్ అయింది అని చెప్పాను కదా, దాని గురించి ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. లీడ్స్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, అందుకే ఇక్కడ చాలామంది స్టూడెంట్ పాపులేషన్ ఉంటుంది. ఇక షాపింగ్ విషయానికి వస్తే లీడ్స్ సిటీ సెంటర్లో విక్టోరియన్ ఆర్కేడ్స్ అండ్ మోడర్న్ షాపింగ్ ఏరియాస్ రెండు కలిసిన ఇంట్రెస్టింగ్ మిక్స్ ఒకటి కనిపిస్తుంది. లీడ్స్ రైల్వే స్టేషన్ యూకేలో చాలా బిజీ స్టేషన్ అంట. దేశంలో అనేక సిటీస్కి రైల్ కనెక్షన్స్ ఉన్నాయంట ఇక్కడ. 18th, 19th సెంచరీలో లీడ్స్ టెక్స్టైల్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మేజర్ ఇండస్ట్రియల్ ఏరియాగా ఎదిగింది. ఇప్పుడు మనం లీడ్స్లో A58 ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్తున్నాం.
ఇది లీడ్స్ సిటీ సెంటర్ చుట్టూ ట్రాఫిక్ని తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసిన మేజర్ రోడ్ నెట్వర్క్లో ఒక భాగం. సిటీ సెంటర్లోకి వచ్చే ట్రాఫిక్కి, బయటకు వెళ్ళే ట్రాఫిక్కి ఇది చాలా యూస్ఫుల్. చూస్తుంటే మన సిటీలో ఇన్నర్ రింగ్ రోడ్స్ ఎలా ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తాయో అదే కాన్సెప్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వీడియోలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి సంబంధించిన రెయిన్బో ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. లీడ్స్లో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రతి ఇయర్ లీడ్స్ ప్రైడ్ లాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సిటీ సెంటర్లో కూడా ఎల్జీబీటీక్యూ కల్చర్కి సంబంధించిన ప్లేసెస్, ఈవెంట్స్ కనిపిస్తాయి. ఇది లీడ్స్ టౌన్ హాల్ 1858లో స్టార్ట్ అయింది. ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్ లీడ్స్ సిటీకి ఒక ఇంపార్టెంట్ హిస్టారిక్ ల్యాండ్మార్క్. దీని విక్టోరియన్ ఆర్కిటెక్చర్, పెద్ద క్లాక్ టవర్ చూస్తే అప్పటి కాలంలో ఎంత గ్రాండ్గా కట్టారో అర్థమవుతుంది. ఇప్పుడు కూడా సిటీలో ఈవెంట్స్, కన్సర్ట్స్ లాంటి కార్యక్రమాలు ఈ ప్లేసెస్లో చాలా ఫేమస్. ఇది చూసారా, లీడ్స్ ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ బ్రిటిష్ ఆర్ట్తో పాటు డిఫరెంట్ పీరియడ్స్లో వేసిన పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్ చాలా ఉన్నాయి. 1893లో పబ్లిక్ కోసం ఓపెన్ చేసిన ఈ ఆర్ట్ గ్యాలరీ లీడ్స్లో ఆర్ట్ లవర్స్ తప్పకుండా విజిట్ చేసే ప్లేసుల్లో ఒకటి. బయట నుంచి చూస్తే బిల్డింగ్ చాలా గ్రాండ్గా ఉంది కదా, లోపల ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది చూసారా, లీడ్స్ సెంట్రల్ లైబ్రరీ. 1884లో ఓపెన్ చేసిన ఈ హిస్టారిక్ బిల్డింగ్ లీడ్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. లోపల పెద్ద రీడింగ్ రూమ్స్, బ్యూటిఫుల్ ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఉండడంతో లైబ్రరీ కంటే ఓల్డ్ రాయల్ లుక్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ప్రొటెస్ట్ జరుగుతున్నట్టు కనిపించింది, కానీ అది ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనేది నేను ఈ వీడియోలో మెన్షన్ చేయట్లేదు. ఇంతవరకు నా వీడియో చూసారు కదా, మీకు ఏమనిపిస్తుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో గెస్ట్ చేయండి. ఇప్పుడు వరకు నేను వీడియోలో చూపించిన ప్లేసెస్ కాకుండా ఇంకే ప్లేస్ మీద ఆర్ ఏ టాపిక్ మీద ఫస్ట్ వీడియో చేయమంటారో మీరు కింద కామెంట్లో చెప్పండి. మీ సజెషన్తో నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం.